పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ధర్మబేరి ప్రాంగణంలో 10,000 మట్టి విగ్రహాలు మరియు 10,000 వ్రతకల్ప పుస్తకాలు పంచడం జరుగుతుంది. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు వరద బాధితులకు, విజయవాడ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 5,000 మందికి ఆహార పదార్థాలు పంపించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు పర్యావరణానికి అనుగుణంగా ఉండాలి, అలాగే మన సంస్కృతిని కాపాడాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. ఈ వినాయక చవితిని పురస్కరించుకుని 6 చోట్ల మట్టి విగ్రహాలు, పుస్తకాలు పంచడం జరుగుతుంది. 1 ధర్మబేరి ప్రాంగణం, 2 అమీనాపేట, 3 టీటీడీ కళ్యాణ మండపం వద్ద, అలాగే సత్రంపాడు తూర్పు వీధి శివాలయం వద్ద. అవకాశాన్ని మన ఏలూరు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఏలూరు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాము. ప్రియమిత్రులు నారా శేషి గారు సేవాగుణానికి మరొకసారి రుజువు చేసుకుంటూ, అలాగే ప్రకృతి పరిరక్షణలో భాగంగా 10,000 ఎక్కువ వినాయకుని విగ్రహాలు మన ధర్మబేరి ప్రాంగణంలో పంచడం ప్రారంభించాము ఈరోజు. అలాగే ఏలూరులో పలు ప్రాంతాల్లో ఒక 5-6 ప్రాంతాల్లో పంచుతున్నాము. ఈ సదావకాశాన్ని ఏలూరు ప్రజలందరూ ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఎప్పుడు సేవాగుణంలో ముందుండే మా నారా శేషు గారు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గత 4 రోజుల నుంచి విజయవాడలో బాధపడుతున్న వరద బాధితులకు 2 రోజుల క్రితము ఒక 5,000 మందికి ఆహార పంపిణీ కార్యక్రమం చేశాము. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలని, వారికి ఆయురారోగ్యాలు ఆ వినాయకుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.